హాయ్ ఫ్రెండ్స్, టుడేస్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. అశ్వత్థామ ఎవరో తెలుసా? ద్రోణాచార్యుని కుమారుడు, మహాయోధుడు, శివుని భక్తుడు, నుదిటిపై ఉన్న దివ్యమణి వల్ల రోగాలు, ఆకలి, దాహం, వృత్యాపం లేనివాడు. అతడు చేసిన మహాపాపం ఏమిటో తెలుసా? కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత అశ్వత్థామ నిద్రలో ఉన్న పాండవ కుమారులను హతమార్చాడు. ఇది ధర్మానికి పూర్తిగా విరుద్ధం. అందువల్ల అతనికి కృష్ణుడు శాపం పెట్టాడు. నీవు చావకూడదు, కానీ శాంతిగా జీవించలేవు. నుదిటిపై ఉన్న మణిని కోల్పోతావు. యుగ యుగాల పాటు గాయాలు, వ్యాధులు, ఒంటరితనంతో భూమిపై తిరగాలి. ఇలా అతనికి అమరత్వం వరం కాదు, శిక్ష. అసలు భూమి మీద ఎంతమంది చిరంజీవులు ఉన్నారో మీకు తెలుసా? హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యులు, పరశురాముడు, మార్కండేయుడు, మహాబలి, అశ్వత్థామ. ఇప్పటికీ బ్రతికి ఉన్నాడని నమ్మే కారణాలు. నుదిటి గాయం ఎప్పటికీ మానదు. కొన్ని ప్రదేశాల్లో నుదిటి నుండి రక్తం కారే వ్యక్తి కనిపించాడని కథలు ఉన్నాయి. హిమాలయ, నర్మదా అరణ్యాలు, అశ్విని ఘాట్ వంటి ప్రాంతాల్లో అశ్వత్థామ తిరుగుతున్నాడనే కథలు ఉన్నాయి. కొన్ని ఆలయాల్లో అశ్వత్థామకు నైవేద్యం ఉంచే సాంప్రదాయం ఉంది. రాత్రి పెట్టిన ఆహారం మాయమవుతుందని నమ్ముతున్నారు. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, సపోర్ట్ మీ.